ప్రోగ్రామ్ ఆలస్యమైంది. నేను ఎన్ని నిమిషాలు మాట్లాడచ్చో మీరు పర్మిషన్ ఇస్తే అంతటితో ముగిస్తా అని చెప్పి నా ఆలోచన. వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మేము ప్రతి సమస్యలో మంచిలో చెడులో తన సలహాను తీసుకొని ముందుకు పోయే పరిస్థితిది. తనెవరో కాదు, మన టీఎన్జిఓ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా ప్రభాకర్ అన్న గారు. అట్లాగే నాకు ప్రియమిత్రుడు మా గడ్డం సీనన్న. నేను చేసే పనుల్లో మ్యాక్సిమం తనతో కూడా నేను అడ్వైస్ తీసుకుంటాను, ఈ పని చేయబోతున్నాము, చేయొద్దా చేయకూడదని చెప్పి తను. అట్లాగే పెద్దలు భూమారెడ్డి గారు, అట్లాగే బైన్సా మిత్రుడు మా గజేంద్ర పటేల్ గారు, గొల్లమాడ నా మిత్రుడు గంగాధర్ గారు, అట్లాగే టెంపుల్ మిత్రుడు వెంకటేష్ గౌడ్ గారు, అట్లాగే భాస్కర్ గారు, అట్లాగే మా బ్రదరు మాజీ సర్పంచ్ రాజేశ్వరన్న గారు. చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. కొందరు పేర్లు నాకు తెలియవు కాబట్టి నన్ను క్షమించాలని చెప్తూ, అట్లాగే నా సమతా ఫౌండేషన్కి ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా ఒక వాలంటరీగా, అంటే ఏమీ ఆశించకుండా సమతా సుదర్శన్ సారు, సమతా సుదర్శన్ అన్న సమాజంలో పేద ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాడు, వికలాంగులకు సర్వీస్ ఇస్తున్నాడు, విద్యార్థులకు సర్వీస్ ఇస్తున్నాడు, అట్లాగే స్పోర్ట్స్లో ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నాడు. ఆ సర్వీసులో మేము భాగమై చేస్తున్నా అని చెప్తున్నటువంటి వ్యక్తి మా సాహెబ్రావు గారు. సాహెబ్రావు గారు, అట్లాగే మా యోగేష్ గారు, విశ్వనాథ్ గారు, ఇవి ఇక్కడ వచ్చిన మన శంకరన్న గారు, ఇక్కడ ఎవ్వరు కూడా నిన్నటి వరకు, మా వెంకటేష్ గౌడ్ గారు కూడా నిన్నటి వరకు ఒక 6 నెలల కిందట నాకు వీళ్ళెవరూ తెలియదు. నన్ను సోషల్ మీడియాలో చూస్తూ, పేపర్లో చూస్తూ, యూట్యూబ్లో నా ఇంటర్వ్యూలు చూస్తూ నా దగ్గరికి వచ్చి, మీరు చేస్తున్న సర్వీసులు చాలా గొప్పగా ఉన్నాయి, ఏమన్నా అవకాశం ఉంటే మేము కూడా భాగస్వాములమై చేస్తామని చెప్పినటువంటి కొత్త మిత్రులు వీళ్ళంతా. అట్లాగే మాకు నర్సాపూర్ నుండి మా ముత్తం గారు వచ్చారు, ఎక్కడున్నారో తెలియదు. ముత్తమన్న ఉన్నారు ఇక్కడ, ముత్తమన్న లోపల ఉన్నాడు. అట్లాగే ప్రవీణ్ వచ్చారు, అట్లాగే మా సాయి కృష్ణ వచ్చారు, మా బ్రదర్ వచ్చారు, చాలా మంది పెద్దలు. అట్లాగే ఫసీ గారు, రైస్ ఖాన్ గారు, మా సాజిద్ గారు, ఇట్లా చాలా మంది పెద్దలు, బాబర్ ఖాన్ గారు, ఇట్లా చాలా మంది మిత్రులు నాతో అసోసియేట్ అయ్యి, మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు సార్, మీ సర్వీస్లో మేము కూడా భాగస్వాములమై చేస్తామని చెప్పి నా వెన్నంటుండి నేను ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించే మా బ్రదర్ డ్రైవర్ అసోసియేషన్, ఆటో డ్రైవర్ అసోసియేషన్ మిత్రులు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించడం వల్లే నేను ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దయచేసి నేను ఇంతకు ముందే మా యోగేష్ గారు చెప్పినట్టుగా, చాలా మంది మా సర్పంచ్ మా రాజేశ్వరన్న గారు చెప్పినట్టుగా, నేను హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా నేను ఇది చేస్తా ఉన్నాను, ఈ సేవ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు యువతకి ప్రతి గ్రామానికి నేను అక్కడ చేస్తున్న సందర్భంలో వీళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్న మీది నేటివ్ గొల్లమాడ ప్లేస్, నర్సాపూర్ మండలం, ఇది చాలా పేదవాళ్ళు ఉన్న మండలం, ఇది మీరు ఇక్కడ హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చేస్తున్నారు, ఏమన్నా అవకాశం ఉంటే మీరు ఖచ్చితంగా నర్సాపూర్ మండలికి వచ్చి, నిర్మల్కి వచ్చి ఎందుకు చేయకూడదని చెప్పి నాకు చెప్పడం వల్ల వాస్తవంగా నాకు జ్ఞానోదయమై వాస్తవమే కదా, నేను పుట్టింది గొల్లమాడలో పుట్టాను, పెరిగింది అక్కడ పెరిగాను, వ్యాపార రీత్యా నేను హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాను, కానీ సేవ మాత్రం అక్కడ చేయకుండా నేను ఇక్కడ చేస్తున్నా అని చెప్పి వీళ్ళకి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పి నేనేం చెప్పానంటే, వీళ్ళకి ఒకటే మాట చెప్పాను, నర్సాపూర్ని మోడల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ముందు అక్కడ సర్వీస్ మొదలు పెడదామని చెప్పి నేను దీన్ని మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాను. మోడల్ ప్రాజెక్టు అందరూ ఆషామాషిగా తీసుకుంటారు, నేను ఆషామాషిగా తీసుకోలేదు. పెట్టిన 3 నెలల్లోనే దాదాపు 15 గ్రామాల్లో మనం సర్వీస్ ఇచ్చాం, 15 మందిని ఆదుకున్నాము, చాలా రకరకాలుగా ఆదుకున్నాము. ఒక్కొక్క సంఘటన చెప్తే, ఒక్కొక్క పేద కుటుంబాన్ని చూస్తే మేము ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నాతో పాటు మా సాహెబ్రావు, మా అనిల్ కుమార్, మా క్రాంతి కుమార్, చాలా మంది మిత్రులు ఎవరైతే ఉన్నారో, మా యోగేష్ గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళంతా నేను ఎంత సంతోషంగా ఉంటానంటే, నిన్నటి వరకు ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఈరోజు నా దగ్గరికి వచ్చి నేను చేస్తున్న పనిలో వాళ్ళు భాగస్వాములై వాలంటరీగా పనిచేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను గొల్లమాటలో నేను ఇది ఎందుకు చేయవలసి వచ్చింది అనేది కూడా చాలా మందికి అనుమానం కలుగుతా ఉంది. చాలా మంది కొందరు లీడర్లు ఉలిక్కి పడతా ఉన్నారు, పొరపాటున ఏదైనా పార్టీ పిలిచి బ్యాట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ సర్వీస్ చేయడానికి ఒకే ఒక కారణం,
నేను కటిక దరిద్రంలో పుట్టాను. కటిక దరిద్రంలో పుట్టి నేను కలలు కానివాడిని. ఏమని? నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి సమాజంలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేవ చేద్దామని అనుకున్నాను. కానీ నా కర్మగాలి, మా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మా తండ్రి పాపము కాలు బాగలేదు, ఆరోగ్యం మనలాగే పుట్టాడు కానీ ఆయనకి ఏదో కాలుకి ఏదో ఇన్ఫెక్షన్ అవుతే దాన్ని హాస్పిటల్కి వెళ్ళి తీసుకోలేక ఆ కాలు మొత్తం కుంటోడైపోయాడు. తన డబ్బులు లేకనే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేక తన కుంటోడైపోయాడు. మా నాన్నమ్మ ఒక్కరే మిగిలింది మాకు. ఆమె కూలి పని చేస్తే గానీ మాకు పూత గడవని పరిస్థితి. మేము ఇక్కడ కుంటాల హాస్టల్లో చదువుతుంటే ఇదే నా గంగాధర్, నా క్లాస్మేట్ ఎవడైతే ఉన్నాడో వాడేమో ఏం చేస్తుండే, వాళ్ళకు మంచి వ్యవసాయం ఉంది, అంతా ఉంది. వాడు బస్సులో ఎక్కి, జీబుల్లో ఎక్కి, అవసరమైతే ఎవరిదైనా సైకిల్ తీసుకొని కుంటాల హాస్టల్కి పోయేవాడు. నేను మా తమ్ముడు మాత్రం ఆ జంగల్ నుండి 15 కిలోమీటర్లు బ్యాగ్ వేసుకొని మేము కుంటాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళం. ఎందుకంటే బస్ కిరాయికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఆ ఇచ్చే రూపాయి 2 రూపాయలని మేము అప్పుడప్పుడు వాడుకోవాలి కాబట్టి అట్లా వెళ్ళిన చరిత్ర మాది. అందుకే లాస్ట్ టైంలో మీరు నమ్మరు, లాస్ట్ స్కూల్ ఫీజు కట్టలేక నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం మానేసిన. 10th క్లాస్ నేను అప్పుడు మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిన, అరే ఆయి నా ఫీజు కట్టలేరు, నాకేమో గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేద్దాం అనుకుంటున్నా. నా కర్మగాలి మీరు నాకు బట్టలు కొనియట్లేదు, నా ఫీజు కట్టట్లేదు, కాబట్టి నేను ఇక్కడ నుండి హైదరాబాద్ పోతా అని చెప్పి మా నాన్నమ్మ 500 రూపాయలు ఇస్తే నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి. అది 504 అయింది, 504 అయింది. నేను ఇప్పుడు వాడే 10 ఫోన్ నంబర్లు కూడా 504 ఉంటాయి. ఎందుకంటే ఆ 504తోనే నా ప్రయాణం, నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకొక మాట చెప్తాను, హాస్టల్లో ఇచ్చిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. మా దగ్గర డబ్బులు, వేరే బట్టలు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. 2 సంవత్సరానికి 2 జతలే ఇస్తారు అక్కడ. మేము కూర్చొని టాకలు పడితే ఆ టాకలు వేసుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్తే అప్పుడున్న సందర్భంలో ఆటాన రూపాయి కూడా లేదు. మా గంగాధర్ లాంటి ఇంకా కొందరు చాలా మంది విద్యార్థులు నా పక్కనే కొద్దిగా డబ్బున్నోళ్ళు కూడా ఉంటారు కదా, సిగ్గు లేదురా నీకు, అరే సుదర్శన్ నీకు సిగ్గు లేదా, నీ వెనుక పిర్రలు కనబడుతున్నాయి, టాకాలు కనబడుతున్నాయి అంటే పుస్తకం అడ్డు పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అందుకే నాకు కసి పెరిగింది. అరే ఎందుకంటే టైలర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేవు నా దగ్గర, నేను అట్లాగే పెట్టుకొని స్కూల్కి వెళ్తున్నా, ఇది ఒక బతికేనా అని చెప్పి మా నాన్నమ్మ 10th క్లాస్కి ఫీజులు కట్టకపోతే నేను 500, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి నా పాకెట్లో. మా నాన్నమ్మ ఎటువంటి డబ్బులు ఇచ్చిందంటే కూలికి వెళ్ళిన డబ్బులు సంవత్సరం అంతా ఆమె జమ చేస్తే 500 రూపాయలు అయినాయి. ఆ 500 రూపాయలు పేలిక మీద పేలిక చుట్టి కుండల్లో పెట్టింది. పోయేటప్పుడు నీ ఏడ్చుకుంటా ఇచ్చింది, బిడ్డ నీ చదువు ఎట్లాగపోయింది బిడ్డ అని చెప్తే ఆ 500 రూపాయలు 4 రూపాయలు తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళి మా నాన్నమ్మకు శపథం చేసిన తల్లి, ఎట్లాగో నా చదువు డిస్టర్బెన్స్ అయింది, బతకడానికి, బతుకు తెరువు కోసం డబ్బులు సంపాదించడానికి దుబాయ్, సౌదీ, రకరకాల అరబిక్ కంట్రీస్ వెళ్తారు. నేను మాత్రం హైదరాబాద్ వెళ్తున్నా. మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను. ఒకవేళ నేను డెవలప్ కాకపోతే నేను అక్కడే చేస్తాను అని చెప్పి నీ ముఖం చూపించనని మా నానికి, మా ఆయికి, మా తండ్రి వాళ్ళ అమ్మకు ఛాలెంజ్ చేసి నేను ఇక్కడికి బయలుదేరి, కానీ నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా నానా తిప్పాలు పడ్డా. ఒక్కొక్క చరిత్ర చెప్తుంటే నాది ఒక రఫీక్ అని ఒక ముస్లిం హైదరాబాద్లో పెద్ద రైటరు నా బయోగ్రఫీ రాస్తున్నాడు. ఇట్లాంటి సందర్భంలో విన్నాడు అతను, అరే అన్న మీకు ఇంత హిస్టరీ ఉందా, నేను గమనించలేదని చెప్పి నా బయోగ్రఫీ రాయడం మొదలు పెట్టాడు. నా జీవితం ఏదైతే ఉందో తీస్తే సినిమా, రాస్తే నవలవుతున్నది. భవిష్యత్తులో మీ అందరు ఆశీస్సులుంటే సినిమా కూడా తీస్తానని చెప్పి శపథం చేస్తున్నా మీ అందరి ముందు. ఆల్రెడీ ఒక మిత్రుడు ఇప్పుడు నవల రాస్తున్నాడు, 50% అయిపోయింది. మధ్యలో నన్ను అడుగుతూ ఉంటాడు, పాత ఫోటోలన్నీ ఇవ్వమంటున్నాడు, అవన్నీ ఇస్తా ఉన్నాను. ఒక వైపు నా నవల కూడా ఒక వైపు రెడీ అవుతా ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను హైదరాబాద్ పోయిన తర్వాత నా బతుకు ఎట్లాంటిదంటే, నేను రూమ్ కిరాయి ఉండాలంటే 100 రూపాయలు, 200, అప్పుడు 200 రూపాయలు ఉండేది, 150 రూపాయలు ఉండేది. ఏది 91లో వెళ్ళిపోయినాను అక్కడికి. నాకు ఎవడు పెద్ద రూమ్, పెద్ద రెంట్ పెట్టే పరిస్థితి నా దగ్గర లేదు, పాకెట్లో డబ్బులు లేవు. కాబట్టి ఒక బాత్రూమ్ మీద నేనేం చేసిన, రెంట్కి తీసుకున్నా. ఆ బాత్రూమ్ పైనే ఉంటుంది గింతే రూమ్, టేబుల్ ఉన్నది కదా గింతే రూమ్, అందులో నా జీవనం కొనసాగింది. రామ్నగర్లో ఎవరైనా పొరపాటున కిందికి వచ్చి బాత్రూమ్ వాడితే ఆ వాసనంతా నాకు వచ్చేది. ఎక్కి ఏడ్చిన, అరే నా బతికింత దౌర్భాగ్యం ఉంది, ఇంటికాడనేమో సహకరించే వాళ్ళు లేరు, తండ్రికి ఉంటాయన, తల్లి చనిపోయింది, నేను ఏం చేయాలి అని చెప్పి నేను నిజంగా మీరు నమ్మరు, హోటల్లో జీతం ఉన్న చిప్పలు కడిగిన, క్లీన్ చేసిన,
కూలి పనికి వెళ్ళినా, డ్రైవర్గా పనిచేసిన, ఆటోమొబైల్కి వెళ్ళినా, రకరకాల పనులు చేసినా కానీ నా విద్యను కూడా నేను ఎక్కడ ఆపలేదు. ఏదైతే డిస్టర్బ్ అయిందో నేను దాన్ని అన్ని డిస్టెన్స్లో ఎంఏ సోషియాలజీ చేసిన నేను ఎందుకు పట్టు వదలకుండా చదవాలని చెప్పి, సమాజం పట్ల అవగాహన ఉండాలని చెప్పి చేస్తూనే నాకు అదృష్టం ఏంటంటే నేను చిన్న పట్టప్పుడు కష్టాలు కావచ్చు, నా ఆనెస్ట్ కావచ్చు, నా మంచితనం కావచ్చు, నా నీతి నిజాయితీని చూసినటువంటి కొందరు అక్కడ ఉన్న ప్రముఖ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు నేను ఆ కంపెనీలో పనిచేస్తుంటే మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. వాళ్ళు 4 లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అది 100 నుండి 200 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ అవుతుంది. అటువంటి కంపెనీలో నాకు మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. వాళ్ళు కొంత పర్సంటేజ్, కొంత షేర్ ఇచ్చారు. నేనేం చెప్పానంటే, నేను అది చేయడం వల్ల మా నాన్నమ్మకి పోతూ పోతూ నేను ఏం చెప్పానంటే, నేను 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే 500 రూపాయలు ఇచ్చారో నేను ఈ 5 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించి గొల్లమాడ అడుగు పెడతానని చెప్పాను. కానీ ఇక్కడ సహకరించిన పెద్దలందరి వల్ల నేను 3 సంవత్సరాల్లోనే 5 కోట్లు సంపాదించడం జరిగింది. సంపాదించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఏంటంటే నా లైఫ్ స్టోరీని కట్లుగా చెప్తున్నాను, షార్ట్ కట్ చేసి చెప్తున్నాను. ఒక్కొక్క సంఘటన చెప్తే మీరు అందరు ఏడ్చే సందర్భం ఉంటుంది. అవన్నీ చెప్పకుండా షార్ట్ కట్ గా చెప్తున్నాను. ఈ డబ్బులు సంపాదించిన తర్వాత పే బ్యాక్ ది సొసైటీ. ఏ సమాజం నుండి అయితే నేను సంపాదించుకున్నానో, ఏ సమాజం అయితే ఈ సమాజంలో నాలాగా చదువు లేకుండా, తల్లిదండ్రుల సహకారం లేకుండా, ఫీజులు కట్టకుండా ఎక్కడైతే డ్రాప్అవుట్ స్టూడెంట్స్ అవుతున్నారో వందలాది మందికి మా యోగేష్ లాంటి వాళ్ళు, మా విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, మా సాహెబ్రావు గారు లాంటి వాళ్ళు నా దగ్గరికి పంపిస్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మా సాహెబ్రావు గారు నేను వెళ్ళి వందలాది మందికి ఒక 30,000, 40,000, 50,000 ఫీజు ఉంటే సగం సమతా ఫౌండేషన్ కట్టి సగం కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నారో, అరే మీరే వచ్చారా సార్, మా తరఫున కూడా ఏమైనా సాయం చేస్తామంటే, ఇగో ఈ పేద ఆయన 50,000 కట్టాలి, మీరు ఎగ్జామ్ రాయనివ్వట్లేదంటే నేను ఒక 25,000 మేనేజ్మెంట్ నుండి ఒక 25,000 ఇచ్చి కొన్ని వందలాది మందికి చదువునిచ్చినటువంటి చరిత్ర మా సమతా ఫౌండేషన్ కు. ఇట్లా మేము సమాజంలో పోతా ఉంటే చాలా మంది మాకు ఎదురవుతా ఉన్నారు. వికలాంగులు, దివ్యాంగులు అంటే ఏంటి, పాపం ఇంటికాడ సరి అయిన ఫుడ్ పెట్టక, బలహీనమైన ఆహారం పెట్టడం వల్ల కొందరు బ్రెయిన్ వీక్ తో పుడుతున్నారు, కొందరికి కళ్ళు ఉండట్లేవు, కాళ్ళు చేతులు ఉండట్లేవు. వీళ్ళకు కూడా సహకారం చేద్దామని చెప్పి వాళ్ళందరికీ కూడా సహకారం చేయడం మొదలు పెట్టాం. మళ్ళా ముందుకు పోతుంటే మాకెక్కడ పాపం ఒక 2 సంఘటనలు చెప్తాను. ఈ బామ్ని గ్రామం ఏదైతే ఉందో, పాపం ముదిరాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 7 సంవత్సరాల కింద ప్రమాదం జరిగింది. లారీ యాక్సిడెంట్ లో జరిగితే 7 సంవత్సరాల నుండి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో బెడ్ మీద ఉన్నాడో, ఆ తల్లికి కూడా యాక్సిడెంట్ అయింది, కాలంతో నుజ్జు ఒక కాలు తీసేసి రబ్బర్ కాలు పెట్టిండ్రు. మా అనిల్ కుమార్, మా సాహెబ్రావు గారు నన్ను పిలిస్తే నేను అక్కడికి పోతే వాళ్ళకు గుంటెడు భూమి లేదు, పాపం కూలి చేసుకునే పరిస్థితి లేదు. ప్రమాదం జరగకంటే ముందే 2 పాపలు ఉన్నారు, 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇంకో పాప 11 సంవత్సరాలు 6th క్లాస్ చదువుతా ఉన్నది. ఏం చేస్తున్నారమ్మా మీరు, తిండెట్లా తింటున్నారని మా బృందం అంతా వెళ్ళి అక్కడ చూస్తే కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్ ఎంత గొప్పగా ఉన్నదో తెలుసా, 1000 రూపాయల సామాను కూడా లేదు అట్లాంటి కిరాణా షాప్. ఆ కిరాణా షాప్ లో వచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంట్రోల్ బియ్యం కొనుక్కొని కారమ పచ్చడి వేసుకొని తింటున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా తల్లి మీకు ఏ సహకారం కావాలని చెప్పాను. నేను జనరల్ ఏం చేస్తున్నట్టే ఇప్పటి వరకు ఒక 10 నేను చేసిన సహాయం ఒక 25 మంది నుండి 50 మంది పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాండ్ల రూపంలో డిపాజిట్లు చేసి ఇచ్చాను. 100 మందికి ఇచ్చాను. నేను అక్కడ కూడా ఏమనుకున్నాను, ఒక 30,000 అమ్మాయికి బాండ్ డిపాజిట్ చేసిద్దామంటే అక్కడ ఉన్న సర్పంచ్, వీడీసీ వాళ్ళందరూ వచ్చి, సార్ మీరు అందరికీ బాండ్లు ఇచ్చినట్టుగా వీళ్ళకి బాండ్ ఇవ్వద్దు, వీళ్ళ పరిస్థితి బాగలేదు, వీళ్ళు ప్రతి నెల హైదరాబాద్ వెళ్ళాలి, బస్సులో ఎక్కి కూర్చోవడానికి ఛాన్స్ లేదు వాళ్ళకి, మనకి కార్లో వెళ్ళాలి. మళ్ళీ ఇమీడియట్ గా ఒక 20,000 రూపాయలు ఇచ్చి, నమస్తే సార్, ఇమీడియట్ గా ఒక 20,000 రూపాయలు ఇచ్చి 10,000 మీరు కిరాణా సామాన్ తెచ్చుకోండి, 10,000 రూపాయలు మీరు హాస్పిటల్కి తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారికి భరోసాను ఇవ్వడం జరిగింది. భరోసా ఏంటంటే మీరు హైదరాబాద్ వెళ్ళే ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా, ఇప్పుడు నాకు ఒక్క కారు కూడా లేదు, కానీ ఇప్పుడు 4 నుండి 5 కార్లు నా దగ్గర ఉన్నాయి. తల్లి మీకు ఖచ్చితంగా నేను ఒక కారు ఇచ్చి మీకు హైదరాబాద్ పంపిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఇది ఒకటి అయిపోయింది. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి. ఇంకొకటి చెప్పి స్పోర్ట్స్ గురించి చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మసల్గా విలేజ్ తానూరు మండలం ఏదైతే ఉందో, మా సాహెబ్రావు గారు, మా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో, తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని, దళిత అమ్మాయి, మమత అనే దళిత అమ్మాయి
తల్లి ఆయాగా పనిచేస్తుంది, తండ్రి హ్యాండిక్యాప్, కాళ్ళు బాగలేవు, వాళ్ళకు కూడా గుంటెడు భూమి లేదు, పొలం లేదు, ఏం లేదు, కూలి పని చేసుకుంటే తప్ప వాళ్ళ బతుకు జరగని పరిస్థితి. ఆ అమ్మాయి జామ్ హాస్టల్లో చదువుతున్నది. ఏమని చదివినప్పుడు ఆమె డిస్ట్రిక్ట్ నుండి బేస్బాల్లో డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ లెవెల్ సెలెక్షన్ అయింది, స్టేట్ నుండి నేషనల్ సెలెక్షన్ అయింది. నేషనల్ గేమ్ ఏదైతే, దయచేసి ఒక 2 నిమిషాలు అల్లరి పెట్టదు, నేషనల్ గేమ్ సెలెక్షన్ అయింది. ఈ నేషనల్ గేమ్ పంజాబ్ వెళ్ళి ఆడాలి కాబట్టి పంజాబ్ వెళ్ళడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. ఎవరో మన ఏఎస్పీ గారు అవినాష్ కుమార్ గారు నన్ను పిలిచారు, అక్కడికి ఆఫీస్కి పిలిచి మీరు రండి అని చెప్పారు. ఎందుకు పిలుస్తున్నారు ఏఎస్పీ గారు అని చెప్పి నేను అక్కడికి వెళ్తే ఆయన మాకు సాయిబరావు గారిని మమ్మల్ని అందరినీ సన్మానం చేసి ఒక మాట చెప్పాడు. సార్, ఒక దళిత పేద అమ్మాయి నేషనల్కి సెలెక్షన్ అయింది, నానా ఇబ్బందులు పడి డిస్ట్రిక్ట్ స్టేట్ అయిపోయి నేషనల్ ఆడటానికి వెళ్ళాలి, నా జీతం డబ్బుల నుంచి ఒక 5,000 ఇచ్చాను, మీరు ఏదైనా సహకారం చేస్తే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందంటే నేను అక్కడ ఇవ్వకుండా వాళ్ళ ఊరు వెళ్ళాం. మేమంతా మా టీం అంతా, మా అనిల్ కుమార్, పిఆర్, అందరం టీం అంతా వెళ్తే తానూరులో పెద్ద మీటింగ్ పెట్టిన ఒక 200 మంది వచ్చారు. మా సాయిబరావు గారిని అడిగిన ఇదే మీద మీటింగ్, సార్ ఇది ఎవరి కోసమే కాదు మీకోసమే పెట్టారు మీటింగ్ అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి అమ్మాయికి 24,000 రూపాయలు ఇచ్చి, అమ్మాయి 24,000 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చేయి, ఎక్కడ కూడా చూపిస్తున్నారు తనం చేయొద్దు అని చెప్పి అమ్మాయికి ఒక ప్రామిస్ చేసిన. ఏమని, తల్లి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, 24,000 రూపాయలు ఇచ్చినా, నువ్వు సెమీఫైనల్కి వెళ్తే నేను 50,000 ఇచ్చి నీకు ఫ్లైట్ టికెట్ ఇస్తానని చెప్పింది. ఎందుకు నువ్వు ట్రైన్లో వెళ్ళదు తల్లి, నీకు నేను మేనమామగా నేనుంటానని చెప్పి అండగా. ఇంకేమని చెప్పినంటే, ఒకవేళ ఫైనల్కి వెళ్తే 1,00,000 రూపాయలు ఇస్తా, ఫ్లైట్ టికెట్ ఇస్తా, నా కారులోనే నేను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తానని చెప్తే, అలా ఉన్న ఆ అమ్మాయి విలేకరులు చాలా మంది వచ్చి మాట్లాడమని మైక్ ఇస్తే అమ్మాయి ఒకటే చెప్పింది, సార్ నా అదృష్టమో దురదృష్టమో, ఒకవేళ 2 సంవత్సరాల కింద మీలాగా సపోర్ట్ చేస్తే నేను 2 సంవత్సరాల కింద నేను నేషనల్ వెళ్ళిపోయి ఈరోజు నేను ఛాంపియన్ గా మీ దగ్గర కనబడేదాన్ని, నాకు ఎవ్వరి సహకారం లేక నేను ఇట్లా ఉండిపోయాని చెప్పి నా కాళ్ళ మీద పడ్డది తల్లి. అంటే నేను ఎందుకు గొప్పల కోసం చెప్పడం. ఇట్లాంటి సంఘటనలు నర్సాపూర్లోనే మైనార్టీ వాళ్లకు మనం చేశాం. 2 కుటుంబాలకు తల్లిదండ్రులు చనిపోయారు. మా ఫసీబాయ్ గారు, మా రైస్ ఖాన్ గారు, మా సాజిద్ గారు వచ్చి, సార్ మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే నేను అక్కడ 2 కుటుంబాలకు చేశాను. ఇక్కడే పాపం నాయకపూడి ఫ్యామిలీ ఏదైతే ఉందో 3 పిల్లలు చనిపోయారు, టీవీలలో వచ్చింది. అమ్మాయి పేరు మీద కూడా 26,000 డిపాజిట్ చేస్తే 56,000 అయింది. ఆ బాండుని ఇగో మా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఆ బాండుని ఇవ్వడం జరిగింది. నేను ఇగో దీంట్లో మచ్చుక కోసం, అంటే ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం 10 మాత్రమే పెట్టాను, కానీ నేను చేసిన ఈ వందలాది సహకారాలు ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను కారు తీసుకొని పోతే సంతా సుదర్శన్ సార్ వచ్చారని చెప్పి గౌరవంగా ఇస్తున్నారు. అందుకే నేను మా పిల్లలకు కూడా ఒక ప్రామిస్ చేశాను, నేనేమో తిండికి లేనుని, బట్టలకు లేనుని, బస్ కిరాయి లేనుని, మరి మీ అందరు ఆశీస్సు వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి మా పిల్లలకి ఏం చెప్పానంటే, డాడీ నాకు 3 పిల్లలు కూడా మంచి స్కూల్లో చదువుతున్నారు, మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటారా, ఫారెన్ వెళ్ళిపోతారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు ఒక్కటి చెప్పాను, తల్లి నా ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నా ట్యాక్స్ చెప్పట్లేదు ఇక్కడ, నా ప్రాపర్టీ ఏదైతే ఉందో నేను ఇదంతా మీకు ఇవ్వను. పేద ప్రజల సమాజంలో ఎవరైతే ఉన్నారో ఇదంతా సమతా ఫౌండేషన్కి రాసిస్తా. మీరు మాత్రం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక్క చదువు మాత్రమే చదివిస్తా, ఏ ప్రాపర్టీ కూడా మీకు ఇవ్వనని చెప్పి వాళ్ళని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ సేవ చేస్తున్న సందర్భంలో యాక్సిడెంటే జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు, ఒకవేళ చనిపోయినా కూడా దీన్ని నా కుటుంబానికి ఇవ్వను. దీన్ని ఆనెస్ట్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే వీలునామా రాసి ఆ రైట్స్ అని ఇచ్చిపోతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇట్లా చేస్తున్న సందర్భంలో చాలా మంది, నేను ఇక్కడ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాము, ఆఫీస్ తీసుకున్నాము, ఒక 15 మందికి సాయం చేశాము, చాలా మందికి సాయం చేశాము, అవన్నీ చెప్పుకుంటా పోతే మనకు తెల్లవారుతుంది. కాబట్టి ఒక 100 చెప్పొచ్చు. నేను ఈ చేస్తున్న సందర్భంలో చాలా మంది నర్సాపూర్ గురించి మిత్రులు, మీ పేరేంటి, వాజిద్ గారు కూడా నా దగ్గరకు ఒకసారి రావడం జరిగింది. ఇక్కడ సార్ మీరు అన్నిటికీ సహకారం చేస్తున్నారు, ఏదైనా ఉంటే క్రికెట్ కూడా పెట్టండి అని చెప్తే నేను వై నాట్ అని చెప్పాను. నేను ఖచ్చితంగా నేను మీకు చేస్తా అని చెప్పి విత్ షార్ట్ టైంలో చేసి ఈ ప్రోగ్రామ్ని పెట్టి ఈరోజు మీ అందరిని పిలవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ టీమ్స్ నుండి ఆడినటువంటి 10 టీంలు ఎవరైతే ఉన్నారో కొందరు వచ్చారు, కొందరు మీ అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు జిల్లా స్థాయికి వెళ్ళిన మన స్టేట్ వైడ్ మీరు కాంపిటీషన్లో సెలెక్షన్ అయినా లేదా నేషనల్ వైడ్గా మీరు వెళ్ళినా మీకు ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ సహకారం ఉంటుంది. మీరు గుర్తు చేయండి, మీరు గుర్తు చేసి ముఖ్యంగా మా గొల్లమాడ టీవీ కూడా నేను చెప్పేది అంటే, నేను
గర్వంగా చెప్పుకుంటున్నా. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, గొల్లమాడ బిడ్డ అని చెప్పారు. నన్ను హైదరాబాద్లో పరిచయమైన కూడా మీరు నిర్మల్ రావాలి, నర్సాపూర్ రావాలి, పేద ప్రజలు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల లేరు, మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడికి రావాలని చెప్పిన వాళ్ళు కూడా నాది గొల్లమాడ అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న యువతకి నా సందేశం ఏంటంటే, నేను యాక్చువల్గా 3వ రోజే మనం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం. నాకు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు నేను ఏదైతే కష్టపడ్డానో నా కష్టం తెలిసిన వాళ్ళు చాలా మంది పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. ఆ పెద్దల పరిచయాల వల్ల నేను మంత్లీ 2 నుండి 3 సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉంటాను. మా బిజినెస్ రీత్యా కూడా నేను ఢిల్లీ వెళ్తుంటాను. అట్లాగే టీఎన్జిఓ మీటింగ్స్, ఎన్జిఓస్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా అంతకుముందు మా సాహెబ్రావు గారు, మా అనిల్ కుమార్ కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళని నేను అక్కడ ఢిల్లీలో మీటింగ్ ఉంటే ట్రైన్కి పంపించలేదు, ఛాలెంజ్గా మీరు కూడా ఫ్లైట్లు వెళ్ళాలని చెప్పి ఫ్లైట్ టికెట్లు చేసి వీళ్ళని ఢిల్లీ పంపించిన. ఎందుకంటే ఇటువంటి కొత్త చైతన్యాన్ని ఇవ్వాలి, కొత్తగా ప్రజలకు ఆదుకోవాలనే ఆలోచన కొద్ది నేను చేస్తున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం చేస్తున్న సమతా ఫౌండేషన్ ఏదైతే పేద ప్రజలకు అండగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా పెద్ద లీడర్లతో ఫ్రెండ్షిప్ చేయను, దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే నా ఎంబడి ఇక్కడ నేను పిలిస్తే ఈరోజు 4-5 కార్లు కాదు, రోజు 20 నుండి 25 కార్లు వస్తాయి. నేను అందరిని అక్కడే కలుస్తాను. కానీ నేను ఫ్రెండ్షిప్ ఏదైతే చేస్తానో పేద ప్రజలకు చేస్తాను. నా పక్షం, నా డిఎన్ఏ ఏదైతే ఉందో పేదల పక్షం ఉంది. నా బ్లడ్లో కులం లేదు, మతం లేదు, మానవతావాదం పునాది మీదుగా చేద్దామనే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి నేను మొదలు పెట్టాను. నర్సాపూర్లో ఇప్పటికే 13 నుండి 15 కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో చాలా చేద్దాము. మీరందరూ కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్, మా అన్న ఏదైనా రికమెండేషన్ చేయడం, పోతూ ఒకరికి సహాయం చేయాలనుకుంటాడు, కానీ తను చేసే పరిస్థితి ఉండదు. కానీ సమతా ఫౌండేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే మీ ద్వారా కూడా 10 మందికి హెల్ప్ చేసే సహకారం ఉంటుంది. కాబట్టి అందులో వచ్చిన వాళ్ళటువంటి వాళ్ళే మా సాజిద్ గారు. మా సాజిద్ గారు పాపం నా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ మొబైల్ షాప్ బంద్ చేసి వస్తున్నాడు. సార్ మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, నేను ఎందుకు రాకూడదని అన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు మా సాజిద్ గారిని పక్కన పెట్టేస్తున్నాను. మా సాయి కృష్ణ గారిని కూడా పక్కన పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళ పని డిస్టర్బ్ కావద్దని. మా బాబర్ గారిని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పక్కన పెడుతున్నాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరు తెలంగాణ హిస్టరీలో గొప్ప చెప్పడం కాదు, ఇప్పటి వరకు ఉన్న ఎన్జిఓస్, టీఎన్జిఓస్, ట్రస్టులు ఏవైతే ఉన్నాయో నాలాగా పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ ఆన్ అదర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, ఎన్జిఓస్ మీద డిపెండ్ అవుతున్నారు, గవర్నమెంట్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతున్నారు, లేక ఇట్లాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయం తీసుకొని డిపెండ్ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు నా జీవితంలో ₹1 చేయిజా పడకుండా మొత్తం నేనే చేస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా చేద్దామంటే నేనేం చేస్తున్నా, ఎవరన్నా క్లయింట్, ఎవరన్నా పేదలు ఉంటే డైరెక్ట్ వాళ్ళ దారినే వాళ్ళకి ఇప్పించేస్తున్నా తప్ప మా అకౌంట్లో వేసుకొని చేసే చరిత్ర మాకు లేదు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు దీన్ని నడపాలని డిసైడ్ అయినా. నేను సంపాదించిన సంపాదన మొత్తం నా పిల్లలు ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు తప్ప నా ప్రాపర్టీస్ అన్ని ఎంత ఉన్నాయో మొత్తం కూడా ట్రస్ట్కి రాసియడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేనేం చెప్తున్నా, మాటలు చెప్పడం కాదు. చాలా మంది ఎలక్షన్ టైంలో, రకరకాల టైంలో ఆ పూటకు మందు తాగిచ్చి మన యువతని బోల్తా కొట్టిస్తారు. నేను ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇక్కడ ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, అయినా నేను వాలంటరీగా పనిచేస్తుంటే చాలా మంది గిట్టనులు నా మీద అబండరాలు వేస్తూ ఉన్నారు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ, యూత్కు, మీ అందరికీ ముఖ్యంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. వాస్తవం ఏంది, సైన్స్ ఏందనేది అర్థం చేసుకోండి. ఎవరు నిజంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు, కులాలతో మతాలతో భేదం లేకుండా ఎందుకు సేవ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సమాజ్ కు जोड़ने का काम करना, तोड़ने का काम नहीं करना, हम जोड़ने का काम शुरू किए. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లాంటి పనులు చేయాలని చెప్పి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ మరోసారి ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాం. అన్ని విషయాలు కూడా మీకు నేను చెప్తాను. దయచేసి నా అందరూ కమ్యూనికేషన్లో ఉండండి. 2 విషయాలు చెప్పారు, నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తే నన్ను పొలిటికల్ లీడర్ అంటారు బ్రదర్. దయచేసి నేను చెప్పాను, నేను ఏ పని అయితే చేశానో. ఏం పేరు అన్నారు? వాజిద్ గారికి నేనేం చెప్పానంటే, మా బుమ్మారెడ్డి గారికి కూడా నేను చెప్పాను, ఇంటర్నల్గా చెప్పాను. నేను చేసిన పని ప్రాక్టికల్గా నేను ఎక్కడ ఇచ్చాను, దానికోసం ఎక్కడ మెమోరాండం ఇచ్చామన్నది ఫోటోలు తీసుకొచ్చి మీకు పర్సనల్గా చూపిస్తాను. కాబట్టి నేను పొలిటికల్గా చేసే పనులు చేయనని చెప్పి ఖచ్చితంగా 2 డిమాండ్స్ వచ్చినాయి. ఆ డిమాండ్స్ని ఖచ్చితంగా, ఒకటి గ్రౌండ్, ఒకటి కాలేజీ, దానికోసం ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది. మాటలు చెప్పడం కాదు, చేతల రూపంలో ఉంటుంది, సాధించి తీరుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా టీమ్స్ ఎవరైతే ఉన్నారో, నర్సాపూర్ మొదటి ప్రైజు
మీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సెకండ్ ప్రైజ్ మా గొల్లమాడ చాలా గర్వంగా ఉంది, వాళ్ళకు కూడా చెప్తున్నాను. థర్డ్ ప్రైజ్ కూడా మా నర్సాపూర్ చాలా ఫాస్ట్ గా ఉంటారు కాబట్టి మూడవది కూడా వాళ్ళే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ ని కొనసాగించవలసిందిగా మా సాగర్ బాబు గారిని కోరుతా ఉన్నాను.